హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ షహనాజ్. ఈరోజు వీడియోలో వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే చేస్తున్నాను. దాంతో పాటు 10,000 స్టెప్స్ అంటారు కదా, 10,000 స్టెప్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ కిడ్స్కి ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయించాల్సిన అవసరం చాలా ఉందండి. ఇలాంటి మ్యాటర్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ థింగ్, కిడ్స్కి ఫిజికల్ యాక్టివిటీ అనేది మనం ఎలా అయితే వెయిట్ లాస్ అవ్వాలని ఎక్సర్సైజ్ చేస్తున్నామో అంత ఈగర్గా కాకపోయినా కానీ లైట్ ఫిజికల్ యాక్టివిటీ అనేది మస్ట్ అండి. ఈ రోజుల్లో పిల్లలకు కూడా ఒబేసిటీ ప్రాబ్లమ్స్ అని చాలా ప్రాబ్లమ్స్ అని మా రిలేటివ్స్లో మాకు తెలిసిన అమ్మాయికి తనకి 4-5 ఇయర్స్ కూడా ఉండవండి, ఉన్నట్టుండి 1 ఇయర్లో తను ఓవర్ వెయిట్ పెరిగారనమాట. అండ్ డాక్టర్ సజెస్టెడ్ డైట్ ఏం లేదు, మంచి బ్యాలెన్స్డ్ డైట్ తిని ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగరీ ఫుడ్స్, సాల్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ మానేసేయండి అండ్ తనకి ఫిజికల్ యాక్టివిటీ చేయించండి అని చెప్పారు. సో నేనేమంటానంటే కిడ్స్కి కూడా ఫిజికల్ యాక్టివిటీని డే టు డే లైఫ్లో ఎంతో కొంతసేపు వాళ్ళతోటి చేయించాము అని అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు కదా అనిపించింది. అండ్ ఇక్కడైతే నేను బీట్రూట్ వేసి పల్లి చట్నీ చేస్తున్నానండి. బీట్రూట్ కొత్తిమీర వేసి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే కల్లుప్పు వేస్తున్నాను, మీకు కావాల్సినంత వేసుకోండి. దాంట్లోనే జీలకర్ర అండ్ కొంచెం ఎల్లిపాయలు, అలానే చింతపండు అండ్ పల్లి చట్నీలో ఏమైతే వేస్తామో ఎగ్జాక్ట్గా అదేనండి. అండ్ ముందుగానే ఒక 4 to 5 మిర్చి అండ్ ఒక టొమాటో తీసుకున్నాను. టొమాటో మీరు స్కిప్ చేసినా పర్వాలేదు. అండ్ కొత్తిమీర, పుదీనా కూడా కొంచెం వేసాను అనమాట. నేను రకరకాల వెజిటేబుల్స్ డే టు డే లైఫ్లో ఎక్కువ వాడేదానికి ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటాను అనమాట. బట్ ఇది ట్రై చేసి చూడండి, కంపల్సరీగా టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ మీ దగ్గర ఉంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కొబ్బరి లేదు కాబట్టి నేను కొబ్బరి వేయలేదు. పచ్చి కొబ్బరి హెల్త్కి చాలా మంచిదండి. ఇట్ ఈజ్ ఈక్వలెంట్ టు అవకాడో అనమాట. సో ఇక్కడైతే నేను కొత్తిమీర, టొమాటో, కొంచెం పుదీనా ఆల్రెడీ కొంచెం లైట్గా ఆయిల్లో ఫ్రై చేశానండి. ఎక్కువ ఆయిల్ యూజ్ చేయొద్దు, మెయిన్గా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళ కోసం. ఆయిల్లో అన్నెసరీ క్యాలరీస్ ఉంటాయి, ఆయిల్ వల్ల టేస్ట్ ఏమీ రాదండి. సో ఎక్కువ ఆయిల్ వేయకుండా చేయడానికి ట్రై చేయండి. అండ్ పల్లీలు రోస్ట్ చేసుకునేటప్పుడు కూడా మనం నార్మల్గా ప్యాన్ మీద రోస్ట్ చేసుకోవచ్చండి, ఆయిల్ ఎటువంటి అవసరం లేదు. నేను జస్ట్ ఆ టొమాటోస్ కోసమే జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యూజ్ చేశాను అంతే. అండ్ పల్లీలు వేసి మిక్సీకి వేసుకోవడమే. చాలా సింపుల్. ఈ చట్నీ చాలా బాగుంటుంది, అంటే నార్మల్ పల్లీ చట్నీ లాగానే. దాంట్లో నేను కొత్తిమీర, కరివేపాకు ఇవి ఎక్కువ వేస్తాను అనమాట, పుదీనా అండ్ బీట్రూట్ కూడా, క్యారెట్ కూడా వేసుకోవచ్చు. ఇలా మనం డే టు డే లైఫ్లో తీసుకునే ఫుడ్స్లో ఇలాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేసాము అని అంటే వెజిటేబుల్స్ మనం ఎక్కువ కర్రీస్ వండే పని లేకుండానే ఇలా కూడా ఫిల్ అవుతుంది అనమాట మన వెజిటేబుల్స్ అనేది. సో నేను ఆల్రెడీ ప్యూరీ చేసి పెట్టుకున్నాను బీట్రూట్ని, ఎందుకంటే చపాతీలోకి కూడా యూజ్ అవుతాయి నైట్ డిన్నర్లోకి అని చెప్పేసి దాన్ని ఇలా యూజ్ చేస్తున్నాను అనమాట. సో పిల్లలకి యాక్టివిటీ చేయొచ్చు అని అంటున్నాను కదా, ఎలాగా అని అంటే ఫస్ట్ థింగ్ అండి, పిల్లల యాక్టివిటీ అంటే బయట వాళ్ళు సరదాగా ఆడుకోవటం లేదా నార్మల్గా ఇంట్లో గెంతుతూనే ఉంటారు కదా, అది కాదండి. వాళ్ళు కొంచెం స్ట్రెయిన్ అయ్యి స్వెట్ వచ్చేలాగా మనం ఎలా అయితే ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నామో అలాగని వెయిట్స్ లిఫ్ట్ చేయించమంటున్నావా అంటే నేను వెయిట్స్ లిఫ్ట్ చేయించమనట్లేదండి. వాళ్ళు కిడ్స్ కాబట్టి వాళ్ళకి అసలు వెయిట్స్ యూజ్ చేయకూడదు. జస్ట్ బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ అండ్ ఫంక్షనల్ కార్డియో, అంటే బాడీ వెయిట్తోనే చేయొచ్చండి. లైక్ ఇలా స్క్వాట్స్ కానీ లేదా లంజెస్ కానీ లేదా చిన్నవి జంపింగ్ జాక్స్, ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీ చేయించడం వల్ల అండ్ పిల్లల్లో కూడా చాలా ఓవర్ హైపర్ యాక్టివిటీ అని చెప్పేసి కొంచెం యాంగ్జియస్గా ఉంటుంటారు, కొంచెం ఎక్కువ గొడవ చేయడం, చేయాల్సిన దానికంటే కూడా ఎక్కువ మాట్లాడడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఎంతో కొంత ఎనర్జీ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి, అవి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక ఇలాంటి బిహేవియర్ చూపిస్తుంటారు అనమాట. సో మీరు ఎప్పుడైతే డే టు డే లైఫ్లో ఒక 40 to 45 మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ పెట్టారో వాళ్ళు ఆ ఓవర్ యాంగ్జియస్నెస్ అనేది తగ్గుతుంది. కంపల్సరీగా ట్రై చేసి చూడండి. అండ్ ఇక్కడ వెజిటేబుల్స్ తీసుకొచ్చారనమాట మా వారు, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. నేను అవి ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. వీక్లీ వన్స్ అట్లా తెచ్చుకుంటామండి మేమైతే. తెచ్చుకున్న వాటిని వీక్ మొత్తం సరిపోయేలాగా కొంచెంగా వాడుకుంటాం అనమాట. ఎందుకంటే ఈ రోజుల్లో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎంత కాస్ట్ ఉంటున్నాయో మనకు తెలుసు. అండ్ నా దగ్గర పేపర్ కవర్స్ లేవు, అందుకని ఆ కవర్స్లోనే పెట్టేస్తున్నాను అనమాట. అండ్ నా వీడియోస్లో మీరు చూసున్నట్లయితే డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ టూ పర్ఫెక్ట్గా ఉండాలి, అసలు కవర్స్ యూస్ చేయకూడదు కదా, కవర్స్ ఎందుకు చూపిస్తున్నావు అని. వాళ్ళు అలా సేల్ చేస్తున్నారు, అలానే వాళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంది కాబట్టి అలానే తెచ్చుకుంటున్నాను. ఏదో యూట్యూబ్లో వీడియో చేస్తున్నా కదా అని చెప్పి ఫ్యాన్సీగా ఐటమ్స్,
కింద కూర్చొని ఎందుకు ఆకుకూర వలుస్తున్నావు అలా ఇలా అన్నారు నిన్న ఒక వీడియోలో. అండ్ ఐ డోంట్ కేర్ ఆల్ దట్ అండి. నేను ఏ పనైనా కింద కూర్చొనే చేసుకుంటాను. ఎందుకంటే నాకు మోకాలు నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఏం లేవు. చాలా మంచిగా ఉన్నాను, హెల్తీగా ఉన్నాను కాబట్టి కింద కూర్చొని 100 సార్లు కాదు 1000 సార్లు అయినా రోజుకి లెగవగలను, కూర్చోగలను. సో వాట్ మ్యాటర్స్ ఈస్ దట్ ఎలాగో మనం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ యూజ్ చేసే ముందు వెనిగర్లో కొంచెం బేకింగ్ సోడా వేసి క్లీన్ చేసుకుంటాం కాబట్టి, అండ్ నేను హౌస్ని ప్రతిరోజు క్లీన్ చేస్తాను కాబట్టి మాకు అసలు అలాంటి ప్రాబ్లం ఏం లేదండి. అండ్ వన్ మోర్ థింగ్, నా దగ్గర అయితే టూ ఫ్యాన్సీగా అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దండి. అంటే నీ దగ్గర ఉండే యుటెన్సిల్స్ అవన్నీ బంగారు పాత్రలలో వేసి చూపిస్తావా, లేదా బ్రాంజ్ మెటల్స్ ఇలాంటి వాటిలోనే వేసి చూపించాలి. నేను ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నా కాబట్టి మంచిగా కనిపించే యుటెన్సిల్స్ యూజ్ చేయాలి, ఇదంతా నా దగ్గర అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ఐ డోంట్ టేక్ ఆల్ దట్ బుల్షిట్ అనమాట. నేను ఎలా అయితే పనులు చేసుకుంటానో దాన్ని యాజ్ టీజ్గా రిప్రజెంట్ చేస్తాను. అంతేగాని ఇప్పుడు వీడియో చేస్తున్నా కదా అని ఉన్నది లేనిది ఉన్నది అదంతా స్ట్రెస్ నేను తీసుకోండి. నా మెంటాలిటీ అది కాదు. అండ్ అల్యూమినియం వస్తువులు కూడా యూజ్ చేస్తాను, అంటే కుకింగ్కి యూజ్ చేయను. కానీ నార్మల్గా ఏదైనా స్టోర్ చేసుకోవాలన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పప్పులు కానీ ఏమైనా పెట్టుకోవాలి అలాంటి వాళ్ళ కోసం యూజ్ చేస్తానండి, ప్లాస్టిక్ సామాన్లు అయినా. బట్ కుకింగ్కి యూజ్ చేయను, ఎందుకంటే ఆ హీట్ వల్ల దాంట్లో నుంచి కెమికల్ అనేది రిలీజ్ అవుతుంది, అది హెల్త్కి మంచిది కాబట్టి. సో హోప్ యూ అండర్స్టాండ్ మీ. నేనైతే అన్నీ వాడతాను. నార్మల్గా ఒక మధ్యతరగతి ఇల్లాలు ఎలా ఉంటారో అలానే ఉంటానండి. సోషల్ మీడియాలోకి వచ్చినాను కదా అని చెప్పి అది ఇది ఫ్యాన్సీగా చేయటం ఇదంతా నా వల్ల అయితే అసలు కాదు. నా మెంటాలిటీ అది కాదు. ఆల్సో పిల్లలకి కూడా అండి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి తెలిసేలా పెంచడం చాలా అవసరం. అంటే తన ప్లేట్ తనే తెచ్చుకోవడము, తన ఫుడ్ తిన్న తర్వాత తన ప్లేట్ తనే తీసుకెళ్ళడం, అండ్ స్నాక్స్, అండ్ తనకు ఒకవేళ జలుబు దగ్గు చేసింది సో మెడిసిన్ వేసుకోవాలి, నీ మెడిసిన్ నువ్వే తెచ్చుకో, అట్లా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి తెలిసేలాగా చేయాలి. ఎస్ ఆర్ నో అనేది కంప్లీట్గా వాళ్ళకి చెప్పడము, ఎక్స్ప్రెస్ చేయడం తెలిసేలాగా చేయాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ది మెన్ ఈ రోజుల్లో మనం గమనించున్నట్లయితే ది యూజ్ టు బి ఎక్స్ట్రోవర్ట్స్ అండి. సోషల్ మీడియాలోకి వస్తేనేమో ఎక్స్ట్రోవర్ట్స్గా ఉంటారు. వెన్ ఇట్ కమ్స్ టు రియల్ లైఫ్, రిలేటివ్స్ ముందు కానీ ఇళ్ళ ముందు కానీ తెలిసిన వాళ్ళతో ఎవరైనా మాట్లాడడానికి వచ్చేసరికి ఇంట్రోవర్ట్స్. సో అట్లీస్ట్ నో చెప్పడం కూడా, బయట వాళ్ళ ముందు నో చెప్పడం కూడా తెలియదండి చాలామంది మగవాళ్ళకి, నేను అబ్జర్వ్ చేశాను. బట్ ఇంట్లో లోపల వైఫ్ దగ్గర వచ్చేసరికి ప్రతిదీ ఎక్స్ప్రెస్ చేస్తారు, బయట వచ్చేసరికి ఇట్లా ఉంటుంటారు. అండ్ ఇదంతా గమనించిన తర్వాత నాకేమనిపించిందంటే, నా కిడ్ విషయంలో తనకి ఎస్ ఆర్ నో ఏదైనా తన మనసులో ఉన్నట్టు ఎదుటి వ్యక్తిని బట్టి కాకుండా తనకు కావాల్సిన తను ఎక్స్ప్రెస్ చేయగలిగేలా పెంచాలి అని నేను ఫిక్స్ అయ్యాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కానీ ఏదైనా అడిగారు అంటే తనకి ఇష్టం లేకపోతే నో చెప్పేసేయాలి. అంతేగాని ఏమనుకుంటారో ఏమో అనే ఆ గిల్ట్ ఇవన్నీ అవసరం లేదు. మనకు కావాల్సినట్టు మనం బతకాలి, మెయిన్గా రియాలిటీగా బతకాలి, రియల్ లైఫ్కి దగ్గరగా బతకడం నేర్పించాలి అంటున్నానండి. అండ్ రియల్ లైఫ్లో అంటే ఎప్పుడు చదువుకుంటూ ఇన్సైడ్ కాకుండా పీపుల్తో డీల్ చేయటం ఎలా, లైఫ్ని చదవడం ఎలా, బయట జనాలు ఎలా బతుకుతున్నారు, మనం ఎలా ఉంటున్నాము. అండ్ వన్ మోర్ థింగ్, పిల్లల్ని ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ప్రెజర్ చేయొద్దండి. ఎందుకంటే పిల్లలు పుస్తకాలను చూస్తూ చదువుకునే ఎడ్యుకేషన్ కంటే కూడా మనుషులను చూస్తూ నేర్చుకునే ఎడ్యుకేషన్లో చాలా డెవలప్ అవుతారు, బెటర్గా సెటిల్ అవుతారు. అది నా లైఫ్లోనే చాలా వరకు ప్రూవ్ అయిందండి. ఎందుకంటే నేను చిన్నప్పుడంతా నాదంతా క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్, క్లోజ్డ్ లైఫ్లోనే గడిచిపోయింది, ఎప్పుడు చదువుకుంటూనే ఉన్నదాన్ని. సో దట్ నేను పెరిగి పెద్ద క్రమంలో హాస్టల్ లైఫ్లో కానీ రియల్ లైఫ్లో కానీ పీపుల్స్ తోటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. మా మదర్ ఏంటంటే సింగిల్ మదర్ కాబట్టి తను ఎప్పుడు ఇంట్లో వర్క్, డ్యూటీ అని బిజీగా ఉండేవాళ్ళు. నన్ను ఒక హౌస్లోనే రిస్ట్రిక్టెడ్గా ఉంచేవాళ్ళు. నాకు ఒక స్నేహితుల ఇంటికి కానీ బంధువుల ఇంటికి కానీ పంపించేవాళ్ళు కాదు. సో దట్ నేను రియల్ లైఫ్లోకి అడుగు పెట్టిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనమాట. అందుకనే పిల్లలు విని పొద్దుగూకులు చదువు విషయంలో ప్రెజర్ చేయకుండా రియల్ లైఫ్కి, రియాలిటీకి దగ్గరగా బతకడం. అండ్ భయపడతారు కదండి పేరెంట్స్, వేరే వాళ్ళతో మాట్లాడితే ఏమొద్దు, పాడు చేస్తారేమో, మన అబ్బాయిని పాడు చేస్తారేమో, వాళ్ళ దగ్గర నుంచి చెడు అలవాట్లు నేర్చుకుంటారేమో అని. చెడుగా ఉండేవాడు మనం నేర్పించకపోయినా ఈరోజు ఫోన్ చేతిలో ఉంటే చాలు చెడిపోవాలంటే. అండ్ పేరెంట్స్ అనుకుంటారు కదా, వేరే వాళ్ళతో మాట్లాడకూడదు, మా అబ్బాయి నాతోనే మాట్లాడాలి, వాళ్ళు పాడు చేస్తారు. నేర్చుకోనివ్వండి, తప్పు చేసినా పర్వాలేదు, చిన్న ఏజ్లోనే అన్నీ నేర్చుకుని మెచ్యూర్డ్ అవుతారు త్వరగా. వేరే వాళ్ళు తప్పు చేస్తారేమో అని చెప్పి ఎన్ని రోజులు కాపాడుకుంటారు.
లైఫ్ తెలియకుండా ఎన్ని రోజులు రెస్ట్రిక్ట్ చేయగలుగుతాము. సో లెట్ దెమ్, తప్పైనా పర్లేదు, దాని నుంచి లెసన్ నేర్చుకుంటారు. అంతేగాని అసలు తప్పు చేయకుండా, అసలు తప్పులే చేయకుండా పర్ఫెక్ట్గా లైఫ్ లీడ్ చేస్తే అసలు తప్పు ఒప్పు అనేది ఎప్పుడు ఎవరు డిసైడ్ చేస్తారు? సొసైటీలో స్టాండర్డ్స్ని బట్టి ముందుగానే అలా జడ్జ్ చేయొద్దు పిల్లల్ని. సో లెట్ దెమ్ లివ్ దేర్ లైఫ్, లెట్ దెమ్ లివ్ అకార్డింగ్ టు దేర్ బిలీఫ్స్. అంతేగాని ఇలానే ఉండాలి, వాళ్ళు ఇలా, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో ఇలా ఉంటే అని అలా రిస్ట్రిక్ట్ చేయొద్దు. అండ్ ప్యాంపరింగ్ అండి, యాజ్ ఏ పేరెంట్స్ మనకి చాలా ప్రేమ ఉంటుంది పిల్లలంటే. ఎంత ప్రేమ అంటే మనం చిన్నప్పుడు మనకి ఏవైతే లోటు ఉన్నాయో ఆ లోట్లన్నీ పిల్లలకి లేకుండా చేయాలి అని చెప్పేసి ఓవర్ ప్యాంపర్ చేయవద్దు. వాళ్ళు ఏది అడిగితే అవి ఇవ్వడం, వాళ్ళు ఏది నోరు తెరిచి నాకు ఏదైనా కేక్ కావాలి నేను 1-2 సార్లు అడగగానే దానికి కరిగిపోయి తినిపించడం, ఇలాంటివి చేయొద్దు. దానివల్ల మీరు ప్రేమ చూపిస్తున్నట్టు కాదు, వాళ్ళ హెల్త్ మీ చేతులారా మీరే పాడు చేస్తున్నట్టు. సో మనీ ఉన్నాయి కదా, పిల్లలు అడుగుతున్నారు కదా అని ఏది పడితే అది కొనిపించొద్దు, ఓవర్ ప్యాంపర్ చేయొద్దు. రియల్ ఫుడ్స్ అంటే మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవి, రియల్ పల్సెస్ తోటి మనం తయారు చేసుకున్న ఫుడ్సే ఇవ్వండి. అంతేగాని ఆర్టిఫిషియల్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ అలాంటివి పిల్లలకి అస్సలు అలవాటు చేయొద్దు. వెన్ ఇట్ కమ్స్ టు కేక్స్ అండి, ఈ కేక్స్ అని, స్వీట్స్ అని, ప్యాకెట్ ఫుడ్స్ అని, కిండర్ జాయ్ అని ఈరోజు పిల్లలకి చాలా ఎక్స్పోజర్ అవుతున్నారు. అండ్ క్లైమేట్ కూడా చేంజ్ అయింది. ఈ 2-3 డేస్లో నేను ఎక్కువగా గమనించింది ఏంటంటే పిల్లలు స్కూల్లో కానీ, మా అబ్బాయికి కూడా ఇప్పుడు కొంచెం కోల్డ్ ఉంది. సో జాగ్రత్తగా ఉండండి. ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్ ఈ టైంలో ఎక్కువగా పిల్లలకి పెట్టడం వల్ల అంతో ఎంతో కోల్డ్ కాఫ్ అనేది తగ్గుతాయి అన్నమాట. సో మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసాము. అండ్ స్నాక్స్ కింద ఆరెంజెస్ పెట్టాను. అండ్ కొంతమంది జలుబు చేసినప్పుడు ఆరెంజెస్ తినకూడదు అని అంటారు. అస్సలు కాదండి, ఆరెంజెస్లో విటమిన్ సి ఉంటుంది, అదొక బెస్ట్ ఇమ్యూనిటీ ఫుడ్. ఇలాంటి మూఢనమ్మకాలు ఈ రోజుల్లో కూడా నమ్ముతున్నారా అనిపిస్తుంది నాకు కొంతమంది మాటలు విన్నప్పుడు. కోల్డ్ అనేది క్లైమేట్ చేంజెస్ వచ్చినప్పుడు జరిగే చేంజెస్ అండి అవి, అంతేగాని కోల్డ్ వచ్చింది కదా అని చెప్పేసి ఈ ఫ్రూట్ తినకూడదు, ఆ ఫ్రూట్ తినకూడదు అని అలా ఏం లేదు. అండ్ ఇక్కడ మా అబ్బాయిని గమనించినట్లయితే నేను నా వర్క్ నేను చేసుకుంటున్నాను. పిల్లల్ని కొంచెం రెస్పాన్సిబుల్గా పెంచాము అని అంటే వాళ్ళకు మనం చెప్పే పని లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. మనకి అంతో ఇంత పని నుంచి చాలా రిలీఫ్ వస్తుందండి. ఈరోజు కూడా నేను ఇంత బిజీ లైఫ్లో కూడా నేను ఇవన్నీ చేసుకోగలుగుతున్నాను అని అంటే ఆల్ బికాస్ ఆఫ్ మై పేరెంటింగ్ అండి. నేను చెప్పకుండానే తన పనులు తనే చేసుకుంటాడు, నాకు ఏదో ఒక విషయంలో హెల్ప్ చేస్తుంటాడు. అండ్ లంచ్ వచ్చేసి రైస్, కొంచెం మటన్ కర్రీ అండ్ సలాడ్ కింద క్యారెట్ తీసుకున్నాను. అన్ని 10,000 స్టెప్స్ గురించి మాట్లాడాలి అనుకున్నాను కదా. ఏం లేదండి, ఎవరైనా అసలు వర్కౌట్సే స్టార్ట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఫిజికల్ యాక్టివిటీని స్టార్ట్ చేయటమే, ఓవర్గా స్టార్ట్ చేయకూడదు. ఏదైనా స్లోగా పెంచాలి. ఇన్ని సంవత్సరాలు నువ్వు ఒక ఫిజికల్ యాక్టివిటీని లేకుండా స్టార్ట్ చేయటమే ఓవర్గా స్టార్ట్ చేసావు అని అంటే నువ్వు ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వలేవు. ఏదైనా మనం ఎందుకు లావ్ అవుతాము? ఓవర్ ఈటింగ్ అండ్ అండర్ యాక్టివిటీల వల్ల. అంతే కదా, అండర్ యాక్టివిటీగా ఉన్నారు, యాక్టివ్గా ఉంటే తగ్గుతారు కదా అని చెప్పి ఓవర్ యాక్టివ్గా కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఎటువంటి యాక్టివిటీ లేని మనుషులకైనా కానీ బెస్ట్ యాక్టివిటీ ఫర్ ఫ్యాట్ లాస్ అంటే అండి వాకింగ్ అండి. అది కూడా 10,000 స్టెప్స్. ఇది 10,000 స్టెప్స్ని ఎందుకు బెస్ట్ యాక్టివిటీ అంటున్నారు అని అంటే వాకింగ్ వల్ల రిస్క్ ఆఫ్ ఇంజ్యూరీ అనేది చాలా తక్కువ. ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు వాకింగ్ చేస్తే అసలు క్యాలరీస్ బర్న్ అవ్వండి. బట్ 10,000 స్టెప్స్కి నువ్వు రీచ్ అయ్యావు అని అంటే దగ్గర 400 to 500 క్యాలరీస్ బర్న్ అవుతాయి. లాంగ్ టర్మ్లో ఎంత మంచి బెనిఫిట్స్ ఉంటాయో చూసుకోండి. అండ్ ఇలాంటి 10,000 స్టెప్స్ని మీ డే టు డే లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల మీకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది, మీ మూడ్ స్వింగ్స్ కూడా అడ్జస్ట్ అవుతాయి, అండ్ మీ డైజెషన్ కూడా చాలా బెటర్గా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ రన్నింగ్, ఇంక్లైన్ వాక్స్ కానీ, జంపింగ్ జాక్స్ ఇవేమీ అవసరం లేదా, ఓన్లీ 10,000 స్టెప్స్ చాలా అంటే బిగినర్స్కి 10,000 స్టెప్స్ ఈజ్ ద బెస్ట్ అంటున్నాను. ఇన్ కేస్ మీరు ఫిజికల్గా యాక్టివ్ ఉన్నారు, ఈ 10,000 స్టెప్స్ మీకు ఈజీ అనిపిస్తుంది అంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళండి. ఆ తర్వాత ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్, ఆ బ్రిస్క్ వాక్ని కాస్త రన్నింగ్, జంపింగ్ జాక్స్ ఇట్లా చేయండి. సో ఏదైనా స్లో అండ్ స్టడీ ప్రాసెస్. ఫిజికల్ స్ట్రెస్, ఇప్పుడు మనం చేసే ఈ ఫిజికల్ యాక్టివిటీ కూడా బాడీకి ఫిజికల్ స్ట్రెస్ అన్నమాట. దాన్ని మనం ఉన్నట్టుండి సడన్గా మన బాడీకి ఇంట్రడ్యూస్ చేయకూడదు. ఏదైనా స్లో అండ్ స్టడీ ప్రాసెస్. స్టార్టింగ్లో ఒక పావు గంట, తర్వాత ఒక అరగంట, తర్వాత ఒక 20 నిమిషాలు, అట్లా ఏదైనా బాడీకి నెమ్మదిగా అలవాటు చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే లాంగ్ టర్మ్లో మనం చేయగలుగుతాము, లాంగ్ టర్మ్లో మనం గోల్ రీచ్ అవ్వగలుగుతాము. అంతేగాని వెయిట్ లాస్ అవ్వాలి కదా అని చెప్పి జిమ్కి వెళ్ళి వెంటనే ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేసి వెంటనే ఎక్కువగా కార్డియో చేసాము అని అంటే హెయిర్ ఫాల్ ఇలాంటివి వస్తాయి. అండ్ లాంగ్ టర్మ్లో సస్టైన్ అవ్వలేము, సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అండ్ ఏం లేదు, గివప్ చేసేస్తారు.
అంత ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువైందనంటే అసలు మెయిన్గా మన డే టు డే లైఫ్లో మన యాక్టివిటీ అనేది ఫిజికల్ స్ట్రెస్ కాదు కదండి. మన గోల్ అనేది ఫిజికల్ యాక్టివిటీ కాదు కదా. చాలా పనులు ఉంటాయి, చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటాయి. అండ్ మన లైఫ్ని లీడ్ చేసుకోవడానికి, ముందుకు వెళ్ళడానికి మన కెరీర్ ఉంటుంది మెయిన్గా. సో మన లైఫ్ స్టైల్లో ఈ ఫిజికల్ యాక్టివిటీ ఒక పార్ట్ అవ్వాలి. అంతేగాని ఈ ఫిజికల్ యాక్టివిటీ వల్ల స్ట్రెస్ అయ్యి మనం వేరే పనులు చేయలేకపోవడం కరెక్ట్ కాదు.